ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. కొమురయ్యకు 12,959 ఓట్లొచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, అశోక్ కుమార్ కు 2,621 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ మనకి వెంకటేష్ అందిస్తారు లైవ్ లో. వెంకటేష్, మల్క కొమురయ్య విజయం సాధించినట్లుగా తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, బీజేపీ ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని తన కైవసం చేసుకుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది మనకు. ఇప్పుడు ప్రజెంట్ కొమరయ్య లోపల కలెక్టర్ చేతుల మీదుగా విన్నింగ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. కొద్దిసేపట్లో ఆయన మీడియా ముందు కూడా రాబోతున్నారు. మొత్తం పోలైన ఓట్లలో కోటా ఓట్లు ఏవైతే ఉన్నాయో 12,081 ఓట్లు వస్తే విజయం, ఫస్ట్ ప్రియారిటీ తోటి విజయం సాధించినట్లు లెక్క. ఆ ప్రకారం ఇప్పటికే ఆయన ఆ కోటా దాటేసిన ఓట్లు సాధించారు. దీంతో ఆయన విజయం సాధించినట్లయింది. ఆయన ప్రత్యర్థిగా సెకండ్ స్థానంలో వంగ మహేందర్ రెడ్డి ఉన్నాడు పీఆర్టీ నుంచి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర రఘోత్తమ్ రెడ్డి కూడా గతంలో పీఆర్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయన ఈసారి పీఆర్టీ కాకుండా సాధారణంగా పోటీ చేశారు. దాంతో ఆయన లీస్ట్ ఓట్లతోటి బయటపడ్డట్టు లీస్ట్ ఓట్లతో ఉన్నాడు. కానీ ఇప్పుడు మొదటి నుంచి మల్క కొమరయ్య పట్ల బీజేపీ నేతలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన కూడా విద్యా సంస్థల చైర్మన్గా ఉండడం, తర్వాత బీజేపీ నేతల ప్రచారం, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అటు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఒక పక్కన, ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే, ఎలిమినేషన్ కాదు మనకు అక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల ప్రాసెస్ జరుగుతుండగానే ఈ ఫలితం అయితే వచ్చింది మనకు. ఉదయం నుంచి ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు టీచర్కి సంబంధించి కూడా వేరు చేశారు. వేరు చేసిన తర్వాత దాదాపు 7 గంటలకు 6 గంటలకు ఈ రౌండ్లు వారీగా మనకు లెక్కింపు జరిగింది. కేవలం 2 రౌండ్లలోనే ఈ ఫలితం వచ్చింది. మొదటి రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించారు. ఆ 14,000 ఓట్లలో 7,606 ఓట్లు మల్క కొమరయ్య సాధించారు. తర్వాత మళ్ళీ ఇంకొక 10,000 పైచిలకు ఓట్లు ఉండేవి. అవి 10 టేబుల్ల మీద లెక్కించినప్పుడు ఈయన మొత్తం కోటా పూర్తి చేసి 50% +1 ఓటు సాధించడంతో ఆయన విజయం సాధించినట్లుగా కూడా ప్రకటన వెలువడింది. దీంతో బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సౌజన్య, కొద్దిసేపట్లో మల్క కొమరయ్య కూడా మనకు మీడియా ముందుకు వచ్చి తన విజయోత్సవాన్ని పంచుకోబోతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.